ఫ్రెండ్స్, ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే కబడ్డీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే జనాలు ఫస్ట్ మాట్లాడుకునేది పర్దీప్ నర్వాల్ గురించి. పర్దీప్ కబడ్డీ యొక్క ఫ్యూచర్ ని మార్చడంతో పాటు కబడ్డీని ఊరూరికి తీసుకొచ్చాడు. ఒక కొత్త మ్యాచ్ ఆడాడు అంటే దాంతో పాటు ఒక కొత్త రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. ఇలా ఒకటి రెండు కాదు ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన తర్వాత పర్దీప్ నర్వాల్ అయితే ఇప్పుడు అనౌన్స్ చేసేసాడు తన రిటైర్మెంట్. ఈ అనౌన్స్మెంట్ వింటూ చాలా మంది కబడ్డీ ఫ్యాన్స్ గుండె అయితే పగిలిపోయింది. ఇంకా వాళ్ళైతే అంటున్నారు నో పర్దీప్ నర్వాల్ అంటే నో పీకేఎల్ అని. పర్దీప్ నర్వాల్ అయితే సునీల్ తనేజాతో పాటు లైవ్ లో ఉండి రిటైర్మెంట్ అయితే అనౌన్స్ చేశాడు. అప్పుడు సునీల్ అడిగారు, నువ్వు ఎలాగో రిటైర్మెంట్ అనౌన్స్ చేసావు కదా, నీ ఫ్యాన్స్ కోసం ఒక మెసేజ్ ఇవ్వు అని. ఇందులో పర్దీప్ ఏమన్నాడంటే, నెక్స్ట్ పీకేఎల్ సీజన్ బాగా ఎంజాయ్ చేస్తూ చూడండి, ఎవరికి తెలుసు ఆ సీజన్ నుంచి ఇంకో కొత్త పర్దీప్ రావచ్చేమో. కానీ పర్దీప్ ఫ్యాన్స్ అయితే ఎలా అంటున్నారు, నీలాంటి ప్లేయర్ ని మళ్ళీ మేము కబడ్డీలో చూడలేమని. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం పర్దీప్ నర్వాల్ లైఫ్ లో జరిగిన చాలా విషయాలు, ఇంకా చాలా ఎవరికి తెలియని విషయాలు అయితే మాట్లాడుకుందాం. హర్యానా నుంచి వచ్చిన ఈ ప్లేయర్ ఇండియా మొత్తం మీద ఉన్న కబడ్డీ ఫ్యాన్స్ మనసులో అయితే గెలుచుకున్నాడు. అసలు పర్దీప్ నర్వాల్ రైడ్ కి దిగాడంటే అప్పుడే ఎదుటోళ్ళ మనసులో ఒక భయం వేసేస్తుంది, పాయింట్ అసలు ఎలా కాపాడాలి అని. ఒక డైవ్ వేసాడంటే అదొక సెన్సేషన్ అయిపోయేది. ఇంకా దాని గురించి అలా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ప్రతి సీజన్ లో రికార్డులు క్రియేట్ చేయడం, ఇంకా క్రియేట్ చేసిన రికార్డులనే మళ్ళీ బ్రేక్ చేయడం తనకు అలవాటు అయిపోయింది. 1800 రైడ్ పాయింట్స్ చేసిన ఓన్లీ ప్లేయర్ పర్దీప్ నర్వాల్. ఇంకా తన పేరు మీద 88 సూపర్ టన్స్ కూడా ఉన్నాయి. రిటైర్ అవ్వకముందే 100 కూడా చేసేస్తాడు అని అనుకున్నాం, కానీ అన్ఫార్చునేట్లీ తనైతే ఇప్పుడు రిటైర్మెంట్ అనౌన్స్ చేసేసాడు. ఎందుకంటే పీకేఎల్ 12 ఆప్షన్ లో ఎవరు పర్దీప్ నర్వాల్ ని కొనుక్కోలేదు. ఓకే, నిజానికి లాస్ట్ 2 సీజన్స్ లో పర్దీప్ నర్వాల్ పర్ఫార్మెన్స్ అయితే అంతేమీ బాగోలేదు. ఎందుకంటే తన యావరేజ్ చాలా ఎక్కువ కాబట్టి. అంత ఎక్కువ యావరేజ్ కూడా తన సెట్ చేసుకున్నాడు, కానీ అన్ఫార్చునేట్లీ లాస్ట్ 2 సీజన్స్ లో ఆ యావరేజ్ ని బీట్ చేయలేకపోయాడు. మనం పీకేఎల్ సీజన్ 10 గురించి మాట్లాడుకుంటే అందులో 122 రైడ్ పాయింట్స్ సాధించాడు. ఇంకా పీకేఎల్ సీజన్ 11 లో 111 రైడ్ పాయింట్స్. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పీకేఎల్ సీజన్ 12 లో కొంతమంది అలాంటి ప్లేయర్స్ కూడా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ రైడ్ పాయింట్స్ లాస్ట్ 2 సీజన్స్ లో పర్దీప్ నర్వాల్ కంటే తక్కువ. ఫ్యాన్స్ కి అయితే ఇది పర్దీప్ నర్వాల్ కి చేసిన డిస్రెస్పెక్ట్ అని అనిపించింది. ఇప్పుడు మనం అసలు పీకేఎల్ లో ఏం జరుగుతుందో మాట్లాడుకుందాం. రాహుల్ చౌదరి కూడా ఒక పాడ్కాస్ట్ లో దీని గురించి మాట్లాడుతూ చెప్పాడు, చాలా మంది ప్లేయర్స్ అంట కోచ్ తో ముందే సెట్టింగ్ చేసేసుకుంటారంట వాళ్ళ టీమ్ లో తనని తీసుకోవాలని. నిజానికి పర్దీప్ నర్వాల్ కూడా ఒక్క కాల్ చేసిండుంటే ఏ టీమ్ కి కాల్ చేస్తే వాళ్ళు ఈజీగా తనని తీసుకునేవారు. కానీ పర్దీప్ నర్వాల్ అయితే ఆ పని చేయలేదు. ఇంకా పర్దీప్ నర్వాల్ ని మీరు బయట ఎప్పుడైనా చూస్తుంటే కూడా తను చాలా గ్రౌండెడ్ గా ఉంటాడు. ఇండియాలో సెకండ్ మోస్ట్ వాచ్డ్ లీగ్ లో టాప్ ప్లేయర్ అయ్యింది కూడా తన బిహేవియర్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో పర్దీప్ నర్వాల్ ని అడిగినప్పుడు సురేందర్ గిల్ కి మీకంటే ఎక్కువ ఛాన్సెస్ వస్తున్నాయి కదా అని తను చాలా సింపుల్ గా హ్యూమిలిటీతో ఆన్సర్ ఇచ్చాడు, నా పర్ఫార్మెన్స్ ఏమీ అంత బాలేదు, సురేందర్ గిల్ పర్ఫార్మెన్స్ నాకంటే బాగుందేమో, అందుకే తనకి నాకంటే ఎక్కువ ఛాన్సెస్ వస్తున్నాయి. ఆ ప్లేస్ లో వేరే ప్లేయర్ ఎవరైనా ఉండుంటే అది సింపుల్ గా కోచ్ డెసిషన్ అని చెప్పేయచ్చు, కానీ తప్పుని తన మీదకి తీసుకున్నాడు చూసారా, దట్ ఈస్ కాల్డ్ హ్యూమిలిటీ. నిజానికి ప్రతి టీం దగ్గర 18 ప్లేయర్స్ అయితే ఉండొచ్చు, కానీ చాలా టీమ్స్ అయితే అలాంటి ప్లేయర్స్ ని కూడా తీసుకున్నాయి. వాళ్ళ పర్ఫార్మెన్స్ పర్దీప్ నర్వాల్ కంటే ఫార్ లో. ఇందుకే కబడ్డీ ఫ్యాన్స్ అయితే మొత్తం 12 ఫ్రాంచైజీస్ మీద కూడా కోపంగా ఉన్నారు, పర్దీప్ నర్వాల్ ని అసలు ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని. పోనీ సరే, ప్రైస్ గురించి అనుకుందాం. పర్దీప్ నర్వాల్ యొక్క బేస్ ప్రైస్ అయితే 20 lakh rupees మాత్రమే. పట్నా పైరేట్స్ అయితే పర్దీప్ నర్వాల్ ఇప్పటికొచ్చి 3 సార్లు ఛాంపియన్స్ చేశాడు. ఇంకా పీకేఎల్ హిస్టరీలోనే స్ట్రాంగెస్ట్ టీం అని కూడా చెప్పుకుంటారు పట్నా పైరేట్స్ ని. ఆ టీం కూడా పర్దీప్ నర్వాల్ ని సెలెక్ట్ చేయలేదు. మనేందర్ సింగ్ ని కూడా 20 lakh rupees బేస్ ప్రైస్ ఇచ్చే కదా వాళ్ళ టీంలో ఉంచుకున్నారు. అలాగా పర్దీప్ నర్వాల్ ఎందుకు ఉంచుకోలేదు? అసలు సీజన్ మొత్తంలో ఆడించకపోయినా పర్లేదు, ఏదో ఒక 1-2 మ్యాచ్లు ఆడించినా పర్లేదు, కానీ అక్కడ ఆ కోర్టులో పర్దీప్ కి ఫ్యాన్స్ అయితే ఫేర్వెల్ ఇచ్చేవారు కదా. పర్దీప్ నర్వాల్ యొక్క లాస్ట్ మ్యాచ్ లో లాస్ట్ యాడ్ అని చెప్పి తను వెళ్తూ ఉంటే ఫ్యాన్స్ ఆ మూమెంట్ ని అసలు ఎలా ఫీల్ అవుతారు? ఆ మూమెంట్ అసలు ఒక్క ఫ్రాంచైజీ కూడా ఎందుకు క్రియేట్ చేయాలనుకోలేదు. ఇప్పుడు బెంగళూరు బుల్స్ ఉంది, పీకేఎల్ సీజన్ 11 లో ఇంజూరీ అయిపోయినా సరే ఇంజెక్షన్ వేసుకుని వచ్చి బెంగళూరు బుల్స్ తరపున ఆడాడు. తనకి ఇంజూరీ అయినా సరే తన 100% అయితే తను ఇచ్చాడు కదా. మరి అసలు బెంగళూరు బుల్స్ కి ఏమైంది తనని సెలెక్ట్ చేసుకోవడానికి? ఇది అసలు కంప్లీట్ గా అన్ఫేర్ గా అనిపిస్తుంది. మొత్తం ఆప్షన్ అంతా అయిపోయిన తర్వాత అన్సోల్డ్ ప్లేయర్స్ లిస్ట్ లో పర్దీప్ నర్వాల్ పేరు ఉంటే ఏదో ఒక్క ఫ్రాంచైజీ అయినా సరే తన పేరు రాసి ఇవ్వచ్చు కదా, రియాక్షన్ పెట్టండి అని. ఒక్కసారి ఫీల్డ్ మీద పర్దీప్ ఫ్యాన్స్ కి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఆఖరిసారి తనకి గుడ్ బై చెప్పేందుకు. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే పీకేఎల్ లో ఉన్న ఫ్రాంచైజీస్ అన్ని కలిసి పర్దీప్ ని బిట్రే చేసినట్టుంది. ఏదో ఒక్క ఫ్రాంచైజీ అయినా సరే పర్దీప్ నర్వాల్ తీసుకొని ప్రెస్ మీట్ లో ఇది తన లాస్ట్ సీజన్ అవబోతుంది కదా, అందుకే తనకి ఫేర్వెల్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి సెలెక్ట్ చేసుకున్నా అన్నా సరే ఎవరు ఏం ఫీల్ అయ్యేవారు కాదు. పర్దీప్ నర్వాల్ యొక్క ఫ్యాన్స్ అందరూ కూడా ఆ ఫ్రాంచైజీ యొక్క ఫ్యాన్స్ అయిపోతారు. ఇంకా వాళ్ళకి మంచి మంచి స్పాన్సర్షిప్ డీల్స్ వస్తాయి, ఇంకా అసలు ఫ్యాన్ బేస్ పెరిగిపోద్ది కదా. నిజానికి పీకేఎల్ ఇంకా పీకేఎల్ ఫ్రాంచైజీస్ అయితే చాలా చీప్ గా బిహేవ్ చేశాయి. దాంతో కబడ్డీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మేము అసలు కబడ్డీ చూడడమే మానేస్తామని. నిజమే, పర్దీప్ నర్వాల్ కెరియర్ లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి, కానీ ఫ్యాన్స్ కి అయితే ఇప్పుడు ఇది ఒక డిసప్పాయింట్మెంట్ అయిపోయింది. ఎందుకంటే కబడ్డీలో చాలా మంది ప్లేయర్స్ కి అర్జున అవార్డు వచ్చింది, పర్దీప్ నర్వాల్ కి అర్జున అవార్డు కూడా రాలేదు. అర్జున అవార్డు రావాలంటే ప్లేయర్ ఇండియా తరపున బాగా ఆడాలి, కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ కూడా ఏమైందంటే పర్దీప్ నర్వాల్ ఎప్పుడైతే పీక్ లో ఉన్నాడో అప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచెస్ చాలా తక్కువ అయ్యాయి. సరే, పర్దీప్ కి అర్జున అవార్డు అయితే రాలేదు, కానీ ఫ్యూచర్ లో పద్మశ్రీ అవార్డు రావాలని చెప్పి మనందరం కోరుకుందాం. ఎందుకంటే కబడ్డీలో పర్దీప్ ఇచ్చినంత కాంట్రిబ్యూషన్ ఏ ప్లేయర్ ఇవ్వలేదు. కానీ ఫ్రెండ్స్, ఇదైతే మాత్రం నిజం, తను కబడ్డీలోంచి వెళ్ళిపోవచ్చు, కానీ ఫ్యాన్స్ మనసులోంచి మాత్రం ఎప్పటికీ వెళ్ళిపోడు. పీకేఎల్ సీజన్ 2 లో బెంగళూరు బుల్స్ తరపున డెబ్యూ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ సీజన్ లో పట్నా పైరేట్స్ కి వెళ్ళాడు. ఆ సీజన్ లోనే 100 కంటే ఎక్కువ రేట్ పాయింట్స్ అయితే సంపాదించాడు. అలానే ఆ సీజన్ లో పట్నా పైరేట్స్ ని ఛాంపియన్స్ కూడా చేసేశాడు. ఆ సీజనే కాదు, తర్వాత వచ్చే 2 సీజన్స్ కూడా పట్నా పైరేట్స్ ని గెలిపించాడు. ఇంకా హ్యాట్రిక్ ట్రాఫీస్ అయితే సంపాదించాడు పట్నా పైరేట్స్ కి. అందుకే ఈ రోజు వరకు కూడా పట్నా పైరేట్స్ అనేది పీకేఎల్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్. ఫ్రెండ్స్, ఎవరైతే పీకేఎల్ సీజన్ 5 చూసారో వాళ్ళకైతే గుర్తుండే ఉంటుంది, ఆ టైంలో గుజరాత్ జైంట్సే గెలుస్తుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ టీంలో ఉంది మన్ప్రీత్ ఇంకా సునీల్ యొక్క కాంబో. ఆడిన ప్రతి టీం
ని కూడా తొక్కుకుంటూ అయితే వచ్చేసింది గుజరాత్ జైంట్స్ ఫైనల్స్ వరకు. ఫైనల్స్ లో అయితే అయింది పర్దీప్ నర్వాల్ యొక్క పట్నా పైరేట్స్ తో గుజరాత్ జైంట్స్ కి మ్యాచ్. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసుగా, సీజన్ 5 కూడా పట్నా పైరేట్స్ గెలిచేసింది. అదే మన హ్యాట్రిక్ విన్ ఆఫ్ పట్నా పైరేట్స్. ఇంకా ఫ్రెండ్స్, పర్దీప్ నర్వాల్ ఓన్లీ 1800 రైడ్ పాయింట్స్ ఇంకా 88 సూపర్ టెన్స్ చేయలేదు. సీజన్ 5 లో తను 369 రైడ్ పాయింట్స్ అయితే సంపాదించాడు. ఈ రోజు వరకు ఏ ప్లేయర్ కూడా ఒక్క సీజన్ లో అన్ని ఎక్కువ రైడ్ పాయింట్స్ చేసే రికార్డ్ ని చేయలేదు. అంత దగ్గర వరకు కూడా రాలేదు. మేబీ ఫ్యూచర్ లో కూడా రాకపోవచ్చేమో. 2014 లో పీకేఎల్ సీజన్ 1 ఎప్పుడైతే స్ట్రీమ్ అవుతుందో అప్పుడు జనాల కామెంట్లు, ఏంటి ఈ గేమ్ ని కూడా ఎవరైనా చూస్తారా, దీన్ని కూడా టీవీలో స్ట్రీమ్ చేయాలా, అలా ఉన్న వ్యూవర్షిప్ ని ఇప్పుడు ఇంత పెద్ద వ్యూవర్షిప్ చేసింది ఎవరు? సీజన్ 2 లో వచ్చాడు, ఇంకా వ్యూవర్షిప్ ని అయితే తీసుకెళ్లిపోయాడు టాప్ లెవెల్ కి. ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు మెయిన్ పాయింట్ అయితే ఒక్కటే కదా, పర్దీప్ నర్వాల్ కి మనం ఆ ఫీల్డ్ మీద హ్యాపీగా ఫేర్వెల్ ఇస్తూ బాయ్ చెప్పే ఛాన్స్ అయితే దొరకలేదు. కానీ హీ ఆల్వేస్ స్టేస్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ కబడ్డీ ఫ్యాన్స్. ఇప్పుడు ఈ పర్దీప్ నర్వాల్ ని ఆప్షన్ లో ఏ టీమ్ సెలెక్ట్ చేసుకోవడం మీద, ఇంకా తన రిటైర్మెంట్ మీద మీ థాట్స్ ఏంటో మాకు కామెంట్స్ లో చెప్పండి. వీడియోని ఇక్కడ వరకు చూసారంటే వీడియోని ఒక లైక్ కూడా చేసేసే ఉంటారు, చేయకపోతే ఇప్పుడు చేసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్.